హాయ్ గైస్, కాకినాడ కేఎఫ్సీ కబుర్లు చెప్పుకుందాం రండి. పని మీద కాకినాడ వెళ్తే ఆ వర్క్ అయ్యేటప్పటికి 2 అయిందండి. సో లంచ్కి వెళ్ళే లోపల ఏదైనా కడుపులో పడేద్దామని చూస్తుంటే కేఎఫ్సీ 299కి బకెట్ అని ఆఫర్ చూసి సరదా పడి లోపలికి వెళ్ళాము. ఇది డీమార్ట్ దగ్గర ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో స్టైల్ యూనియన్ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్లో కేఎఫ్సీ ఉంది. సరే ఆఫర్ ఏంటో ఏమేమి ఉన్న ఐటమ్స్ చూద్దామని లోపలికి వెళ్తున్నాం. రండి చూపిస్తాను. అంబియన్స్ అయితే చాలా నీట్గా క్లీన్గా సూపర్గా ఉంది. బట్ మేము ఆడ్ టైమింగ్స్లో వెళ్ళడం వల్ల ఖాళీగా అంతే ఉందండి. మరి ఈవినింగ్ ఏమైనా రష్గా ఉంటే ఉండొచ్చు. లిస్ట్ చూస్తే చాలానే ఉంది. తీరా అడిగితే ఆఫర్స్ ఏమీ లేవన్నారండి. నాకైతే ఒళ్ళు మండి ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటికి రావడానికి చుట్టుపక్కల చూద్దామని అలా కూర్చొని చూస్తున్నాను. సరౌండింగ్స్ అంతా విజిబుల్గా బాగుంది. కాసేపట్లోనే మళ్ళీ మామూలు అయ్యాను అనుకోండి. ఇంక హ్యాపీగా మా ఫ్యామిలీ మాత్రమే ఉన్నాము, తినేసాము. ఇక్కడ క్వాలిటీ కోసం చాలా చాలా కొటేషన్సే ఉన్నాయి. మా వాళ్ళు అయితే ఆర్డర్ చేస్తున్నారు. ఇక్కడ వాష్రూమ్స్, సింక్ ఇవన్నీ నీట్గా బాగున్నాయి. ప్రైజెస్ లిస్ట్ కూడా ఇక్కడ ఉంది. పర్వాలేదు, బడ్జెట్లోనే ఉన్నాయి. ఇక్కడ లేచింది మహిళా లోకం, నిద్ర లేచింది మహిళా లోకం అన్నట్టు కుకింగ్, సర్వింగ్, క్లీనింగ్ అన్నీ లేడీసే చేస్తున్నారండి. చాలా బాగా అనిపించింది. ఉమెన్ అందరూ కూడా అన్ని రంగాల్లో ఇలా ఉండడం నాకైతే హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా 15 to 20 మినిట్స్లో మా ఆర్డర్ అయితే మాకు వచ్చేసింది. చికెన్ పాప్కార్న్, ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా దాంతోపాటు మైనీస్, సాసెస్, తందూరీస్ ఇవన్నీ రకరకాలుగా ఇచ్చారనుకోండి. టేస్ట్ అయితే నాకు యావరేజ్గా ఉందండి, పెద్దగా అనిపించలేదు. కేఎఫ్సీ స్టార్టింగ్లో ఉన్నంత టేస్ట్ ఇప్పుడు కనిపించట్లేదు. మీరు ఎవరైనా అలాంటి డిఫరెన్స్ తెలుసుకున్నారా? కనిపెడితే నాకు కామెంట్ చేయండి. సరే, ఇంకెలానో వచ్చాం కాబట్టి తినేసాము. కడుపు అయితే కాస్త ఏదో అలాగా కుదిరిపడింది. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మర్చిపోయాను సబ్స్క్రైబ్ చేయడం, ప్లీజ్ మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమితాస్ వ్లాగ్స్.